మనం ముందుగా అయితే ఇప్పుడు హైవేర్స్ మనం ఇప్పుడు వచ్చేసి మనం తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు. ఇప్పుడు వెళ్ళేసి మీకైతే నేను మొత్తం అప్డేట్స్ అనేవి ఇప్పుడైతే చెప్తాను. శ్రీవారి ఆర్జిత సేవ టికెట్స్ కోటా ఫర్ ద సేవ లైక్ కళ్యాణం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం అండ్ సహస్ర దీపాలంకరణ సేవకు సంబంధించినటువంటి టికెట్ అన్ని ఏప్రిల్ 2025 సంబంధించినవి 21వ తారీఖు అనగా రేపు ఉదయం 10 గంటలకైతే మనకైతే దీనికి సంబంధించిన టికెట్లు అనేవి అయితే ఓపెన్ అవుతున్నాయండి. భక్తులందరూ గమనించగలరు. తిరుమలకు వెళ్ళాలనుకున్న వారు ఏప్రిల్ మంత్కి సంబంధించిన 21వ తారీఖు ఈ సేవలకు కావాల్సిన టికెట్లు అయితే రేపు ఓపెన్ అవుతున్నాయండి. చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి యాన్యువల్ వసంతోత్సవం సేవ ఇన్ తిరుమల కోట ఫర్ అంటే ఏప్రిల్ 10 నుంచి 12 తారీఖు వరకు వసంతోత్సవం సేవ అంటే ఎవరైనా కానీ సేవలో పాల్గొనాలనుకున్న వారు ఆ 2 డేట్లకు సంబంధించిన టికెట్లు కూడా మనకైతే రేపు ఉదయం 10 గంటలకే ఓపెన్ అయితే జరుగుతున్నాయి. గమనించుకోగలరు మీరు. చూడొచ్చు ఇక్కడ 21వ తారీఖు 10 గంటలకైతే ఓపెన్ అవుతాయండి యాన్యువల్ వసంతోత్సవం సేవ టికెట్లు. ఇంకా ఈరోజు మనకైతే లక్కీ డిప్ ఈ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ అయితే ఈరోజు ఓపెన్ చేయడం జరిగిందండి. దీనికి సంబంధించి మనకైతే తోమాల సేవకు 3,31,075 మంది అయితే దీంట్లో ఆన్లైన్లో అప్లై చేశారండి. అదే ఎలక్ట్రానిక్ డిప్ వేశారు. నెక్స్ట్ అర్చనకు అయితే 3,25,741 మంది అయితే అర్చనకు చేశారండి. అష్టాదళ పాద పద్మారాధనకు వచ్చి 3,15,053 మంది అప్లై అయితే చేయడం జరిగిందండి. ఇంకా సుప్రభాతం అందరికీ ఎంతో ఎక్కువ టికెట్లు కలిగి అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి సుప్రభాత సేవ అయితే 3,61,431 మంది అయితే దీనికి అప్లై చేయడం అయితే జరిగిందండి. మనకైతే ఇక్కడ దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కావాలంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే మనకి దీనికి సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క మొత్తం డీటెయిల్స్ కూడా వస్తాయండి. దీనికి సంబంధించిన వీడియో నేను ఇంతకుముందే చేశాను. మీరు కావాలంటే లింక్ ఇస్తాను కింద, మీరు చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం వచ్చేసి ఆన్లైన్ సేవ విర్చువల్ పార్టిసిపేట్ అంటే ఇది మనం అయితే డైరెక్ట్ ఉండదండి. విర్చువల్ సేవ ఆన్లైన్లో మాత్రమే మనం అయితే చేసుకోవాల్సిన సేవ అండి ఇది. కాంటాక్ట్ నెక్స్ట్ మనకి ఏదో ఒక డేటు నెక్స్ట్ మనకైతే ఏప్రిల్ మంత్లో ఒక డేట్ అయితే ఇస్తారండి. ఏదో ఒక డేట్లో మనమైతే 300 రూపీస్ దర్శనం టికెట్ అనేది ఏదో ఒక రోజు స్లాట్ బుక్ చేసుకొని మనమైతే వెళ్ళి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టికెట్లు కూడా రేపు మధ్యాహ్నం 3 గంటలకైతే ఓపెన్ అయితే జరగడం అయితే జరుగుతుందండి. ఓపెన్ చేయడం జరుగుతుంది 21వ తారీఖు అంటే మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ అవుతుంది రేపు ఇది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తిరుమల అంగప్రదక్షిణ టోకెన్స్ ఏప్రిల్ 2025 విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ 23వ తారీఖు. మనకైతే తిరుమలలో అంగప్రదక్షిణ జరుగుతుంది కదండి. దేవస్థానం చుట్టూ మనం అంగప్రదక్షిణ చేయాలనుకున్న వారికైతే ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏప్రిల్ మంత్కి సంబంధించిన టికెట్లు అన్నవి 23వ తారీఖు జనవరి 23వ తారీఖు 2025 ఉదయం 10 గంటలకి ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుందండి. ఇంకా నెక్స్ట్ వచ్చి సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే వయోవృద్ధులు అంటే 60 ఏళ్ళు దాటిన వృద్ధులు కానీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే హెల్త్ సరిగా లేని వారు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఇలా ఉంటారు కదండి. వాళ్ళందరికీ సంబంధించిన కోటా వచ్చేసి ఏప్రిల్ నెలకు సంబంధించిన కోటా వచ్చేసి 23వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ టికెట్లు కావాలనుకున్న వారు దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ మొత్తం అన్నీ మీ దగ్గర పెట్టుకొని రెడీగా టికెట్స్ ఓపెన్ అవ్వగానే బుక్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఫాస్ట్గా టికెట్లు అన్నది అయిపోవడం జరుగుతుంది. పోయిన తూరు కూడా మనకైతే చాలా ఎర్రర్స్ రావడం జరిగింది. మీ భక్తులందరూ గమనించుకున్నారు. సో కావున మీరు ముందుగానే 3 గంటలంటే 2:58కే మీరు లాగిన్ చేసుకొని మీరైతే టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా నెక్స్ట్ మనకి ఎంతో ఎక్కువ మంది బుక్ చేసే టికెట్లు ఏంటంటే స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 రూపీస్ టికెట్స్ అవి వచ్చేసి ఏప్రిల్ మంత్కి సంబంధించినవి. ఏప్రిల్ నెలకు సంబంధించిన 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు 24వ తారీఖు ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సేమ్ దీనికి కూడా అంతే. మీరు మీ ఎవరెవరు కావాలో వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క డీటెయిల్స్ అన్నీ తీసుకొని ఒక పేపర్లో రాసుకొని ఎంతమంది కావాలో సెలెక్ట్ చేసుకొని మీరైతే బుక్ చేసుకుంటే చాలా ఈజీగా బుకింగ్ అయితే జరుగుతుందండి. మీరు అప్పటికప్పుడు అన్నీ ఓపెన్ అయ్యాక చెక్ చేసుకొని అన్నీ రాసుకోవాలంటే ఆలోపు టికెట్లు బుక్ అవ్వడం కానీ ఏదైనా ఎర్రర్స్ అయినా రావడం జరుగుతుంది. సో అన్నీ ముందుగానే మీరు ప్రిపేర్ చేసుకొని సిద్ధంగా ఉండాలని నేను ఇచ్చే సలహా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు అదే రోజు 24వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకైతే ఎవరైతే స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లు బుక్ చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి అకామిడేషన్ ఇంకా రూమ్ కావాలా కదా అండి. రూమ్ కావాలంటే మీకు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి ఎవరైతే టికెట్ బుక్ చేసుకుంటారో వారికి. సో కాబట్టి
మీరు అకామిడేషన్ బుక్ చేసుకోవాలనుకున్నవారు మధ్యాహ్నం 3 గంటలకి ఖచ్చితంగా అకామిడేషన్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. ఎంత తొందరగా చేసుకుంటే అంత తొందరగా మీకైతే అవ్వడం జరుగుతుందండి. లేదనిచో రూమ్‌లన్నీ ఫుల్ అయిపోతాయి. మళ్ళా మీకు అకామిడేషన్ దొరకకుండా పోతది. మళ్ళా మీరు ఆఫ్‌లైన్‌లో ట్రై చేయాల్సి ఉంటది. సో, భక్తులు ముందుగానే మన సబ్‌స్క్రైబర్లు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అందరూ ముందుగానే మీరైతే రూమ్స్ బుక్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసి శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు స్పెషల్ ఎంట్రీ దర్శన్ ఫిబ్రవరికి సంబంధించిన టికెట్లు కూడా 24వ తారీఖు ఉదయం 10 గంటలకే ఓపెన్ అవుతాయండి. మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ టికెట్లు బుక్ కాకపోయినా మీరు డైరెక్ట్ నేరుగా పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వెళ్ళారంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మీకైతే అక్కడ వాళ్ళు రూ. 50 దర్శనం టికెట్లు కానీ, రూ. 200 దర్శనం టికెట్లు కానీ మీకు అక్కడైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. మీరు ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోకపోయినా కూడా మీకైతే అక్కడ ఆఫ్‌లైన్‌లో ఎనీ టైమ్ మీరు ఎప్పుడు వెళ్ళినా అక్కడైతే అందుబాటులో ఉంటాయి. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 దాకా మాత్రమే టెంపుల్‌లో టికెట్లు కూడా మీకు ఆఫ్‌లైన్‌లో దొరకడం అయితే జరుగుతుందండి. ఆన్‌లైన్‌లో దొరకని వారు మీరు ఆఫ్‌లైన్‌లో కూడా ట్రై చేయొచ్చు. మీరేం ఇబ్బంది పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఆన్‌లైన్‌లో కూడా ఆల్మోస్ట్ దొరుకుతాయండి. దొరకని వారు మీరు డైరెక్ట్ దేవస్థానంకెళ్ళినా కూడా ఆఫ్‌లైన్‌లో అప్పటికప్పుడు కూడా మీకైతే టికెట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. ఇక నెక్స్ట్ టీటీడీ లోకల్ టెంపుల్ సేవా కోటా ఫర్ ఫిబ్రవరి అంటే టీటీడీ లోకల్ టెంపుల్స్‌లో ఎవరైనా సేవ చేయాలనుకున్న వారికి ఫిబ్రవరి మంత్‌కి సంబంధించినటువంటివి బుకింగ్స్ అన్నవి 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. భక్తులు గమనించుకోవాలరు. ఇది లోకల్ టెంపుల్ సేవకి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారు ఫిబ్రవరి మంత్‌లో వెళ్ళాలనుకున్న వారికి మాత్రమే 25వ తారీఖున 10 గంటలకైతే ఈ యొక్క టికెట్స్ అన్నవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. 25వ తారీఖున ఉదయం 10 గంటలకే. నెక్స్ట్ శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అట్ సప్తగో ప్రదక్షిణశాల అలిపిరి టికెట్స్ ఫర్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఇదొచ్చి టికెట్ వచ్చేసి 500 ప్లస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం 300 మొత్తం ఇద్దరికైతే కలిపి ఇస్తారండి. ఒకరికి ఇవ్వరు ఈ టికెట్. ఇద్దరికి కలిపి 1600 పడతదండి ఈ టికెట్. ఈ రూ. 1600 టికెట్ ఫిబ్రవరి మంత్‌కి సంబంధించిన డైలీ 150 టికెట్లు అయితే ఉంటాయండి. మీకు ఒక రోజు 150 టికెట్లు ఉంటాయి. ఫిబ్రవరి మంత్ మొత్తం ఏ డేట్ కావాలంటే ఆ డేట్ ముందే మీరు సెలెక్ట్ చేసుకొనేసి తొందరగా మీరైతే లాగిన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇవి వచ్చేసి 25వ తారీఖు 10 గంటలకు ఉదయం 10 గంటలకైతే ఓపెన్ అవుతాయండి. ఇవి 150 టికెట్లు మాత్రమే ఒక రోజుకు ఉంటాయి కాబట్టి మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా బుక్ చేసుకోండి. ఇదొచ్చి దీని టికెట్ కాస్ట్ వచ్చేసి 1600 పడతదండి. రూ. 1000 హోమంకి 300 ప్లస్ 300 వచ్చేసి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఇద్దరికి. సో, మీరు ఇది గమనించుకోండి. మీరు అకౌంట్‌లో కూడా అమౌంట్ అన్నది డబల్ పెట్టుకోండి. ఒక్క తూరి అమౌంటు ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరైతే ఇంకో తూరు మళ్ళా నెక్స్ట్ పేమెంట్ చేయడానికైతే మీకు అవకాశం ఉంటది కాబట్టి మీరు అమౌంట్ 1600 అయితే రూ. 3200 అలా సంథింగ్ ఎక్కువ మెయింటైన్ చేయండి. 1600 మాత్రమే కేవలం పెట్టుకోకండి. అది ఫెయిల్యూర్ అయినా ఇంకోటి ప్రాబ్లమ్ వచ్చినా మళ్ళీ నెక్స్ట్ వెంటనే సెకండ్ టైమ్ పేమెంట్ చేయడానికి మీ దగ్గర అమౌంట్ ఉంటే మీకు టికెట్ అనేది సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను ఒక శుభవార్త అయితే చెప్తానండి. అదేంటంటే ఇప్పుడు మనకు తిరుమలలో తరిగొండ వేంగమాంబ గారి అన్నప్రసాద కేంద్రం ఉంది కదండీ! అక్కడైతే మనకైతే ఫుడ్ మెనూ అయితే ఉంది కదండీ! మనకు భోజనంకి సంబంధించిన మెనూలో అయితే మీకొక శుభవార్త ఇప్పుడు నేనైతే చెప్తున్నాను. అదేంటంటే భక్తులకు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరో అడుగు ముందుకేశారండి. మరో సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్టు మనకైతే ఇప్పుడే అందింది వార్త. అన్నప్రసాదం మెనూలో మార్పులు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్నప్రసాద వితరణ కేంద్రంలో భోజనంతో పాటు మసాలా వడలు కూడా పెట్టాలని ప్రయోగాత్మకంగా పరిశీలించారండి. మనకైతే మనమే భోజనం చేస్తాం కాబట్టి అక్కడ మనకైతే మసాలా వడ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఉల్లిపాయలు, వెల్లుల్లి అంటే ఎర్రగడ్డలు, తెల్లగడ్డలు, ఉల్లిపాయ, వెల్లుల్లి లేకుండా మసాలా వడలు తయారు చేసిన తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఇవాళ అన్నప్రసాద కేంద్రంలో ట్రయల్ రన్‌లో భాగంగా మనకైతే ఈరోజు ట్రయల్ రన్‌లో భాగంగా 5000 మంది భక్తులకైతే ఈ మసాలా వడనైతే అందించారు. మసాలా వడలు తిన్న భక్తులు కూడా వారి యొక్క అభిప్రాయాలు బట్టి ఎంత రుచికరంగా ఉన్నాయని వాళ్ళైతే చాలా సంతృప్తి అయితే వ్యక్తం చేశారండి. ఫిబ్రవరి 4వ తేదీ రథసప్తమి సందర్భంగా పూర్తి స్థాయిలో భక్తులందరికీ వడ్డించేలా టీటీడీ చర్యలు తీసుకోబోతుందండి. ఈరోజు అందిన వార్త ఇదే శుభవార్త. భక్తులందరూ ఈ తూరు మీరు ఫిబ్రవరి 4వ తారీఖు పైన ఎవరైనా తిరుపతికి వెళ్ళిన వాళ్ళు మసాలా వడ ఎలా ఉంది, ఏంటి అన్నది మీరైతే కామెంట్ రూపంలో చెప్పగలరని నేను అనుకుంటున్నాను. సో, ఇది ఈరోజు మనకు తిరుపతి నుంచి వచ్చినటువంటి శుభవార్త. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తిరుమలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయించుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొద్దిగా హెల్ప్ అవుతుందండి. ప్లీజ్.
ఇదైతే మీరు చేయండి.